హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను అటుకుల పాయసం చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ అటుకులు, ఒక చిన్న గ్లాస్ అంత సగ్గుబియ్యం, కొంచెం యాలకుల పొడి, కొంచెం బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు, నెయ్యి, బెల్లం, పాలు. ఈ గ్లాస్ అన్ని సగ్గుబియ్యాన్ని ఇలా నానబెట్టుకోవాలండి. ఒక గ్లాస్ సగ్గుబియ్యం ఇలా నానబెట్టుకోండి. ఒక గ్లాస్ అటుకులు ఇవ్వండి, ఇలా వాటర్లో వేసి ఒకసారి ఇలా కడిగేసుకుని ఇలా పిండేసుకోవాలి. ఇలా పిండేసుకుని తీసేసుకోవాలి ఒక బౌల్లోకి. ఇలా తీసేసుకుని అప్పుడు మిగతా ప్రాసెస్ చేద్దామండి. ఇంతే, ఇలా వాటర్లో వేసుకుని పిండేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్లాస్ అటుకులు ఇలా పిండేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద బాండి పెట్టుకున్నాం కదండి. వాటికి పాయసానికి సరిపోయేంత పాలు పోసేసుకోండి. ఒక 1/2 లీటరు అలా. తర్వాత కొంచెం వాటరు, ఒక 1/2 లీటర్ అంతా వాటర్. ఇప్పుడు పాలు మరిగేదాకా వెయిట్ చేద్దామండి. ఇగోండి, పాలు మరుగుతున్నాయి, చూసారా? పొంగు వచ్చేసింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకుందాం. శుభ్రంగా కడుక్కుని 2 సార్లు నానబెట్టుకోండి. సగ్గుబియ్యాన్ని వేసేద్దాం. సగ్గుబియ్యం ఉడికేదాకా వెయిట్ చేద్దామండి. ఇదిగోండి, సగ్గుబియ్యం వేసాక ఇలా కలుపుకుంటూ ఉండండి. అడుగు పెడుతుంది, చూసుకుంటూ ఇలా కలుపుకోండి. అవి బాగా ఉడకాలి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి. కొంచెం నాకు సపోర్టివ్గా ఉంటుంది కదండి. ఇదిగోండి, ఇలాగే కొద్దిసేపు ఉడకనిద్దామండి. ఇదిగోండి, సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, చూసారా? అదిగోండి, బాగా ఉడికినాయి. ఇప్పుడు మనం కడిగేసుకుని ఇలా పిండేసుకున్నాం కదండి అటుకులు, ఇవి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలాగా ఉండలు లేకుండా పొడి పొడిలాడేలాగా, ఇవ్వండి, ఇలా పొడి పొడిలాడేలాగా చేసుకుని ఇలాగా వేసేసుకోవాలి. అంతే, వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కలుపుకోవాలి బాగా. ఒక్క నిమిషం కలిపితే సరిపోతుందండి. ఆల్రెడీ సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కాబట్టి అటుకులు ఎంతోసేపు పట్టదు, పాలల్లో వేయగానే ఉడికిపోతాయి. ఇలా ఒక్క నిమిషం కలుపుకుందామండి. ఈ అటుకులు కూడా బాగా ఉడికిపోయినాయండి. ఇంకా దానికి సరిపడినంత బెల్లం ఇగోండి, 1 2 3 4 5 స్పూన్లు వేసానండి. సరిపోతుంది వాటికి. మీరు తీపి ఎంత తింటారో దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి. మీ అడ్జస్ట్మెంట్ అది మీరు చేసుకోండి. నాకు ఈ 5 స్పూన్లు దీనికి సరిపోతుంది. ఇదిగోండి, బెల్లం ఇందులో బాగా కరిగిపోతుంది కదా, చూడండి. ఇటు స్టవ్ వెలిగించుకునండి. జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదా, అవి వేయించుకుందాం. కొంచెం నెయ్యి వేసాను, ఒక 2 స్పూన్లు అంత వేసుకోండి.
నెయ్యి కాగాక ఒక 2 నిమిషాలు నెయ్యి కాగనిద్దాం. ఇగోండి నెయ్యి కాగింది. బాదం వేసేసుకుని జీడిపప్పు వేసేసానండి. బాదం జీడిపప్పు అలా కొంచెం ద్వారగా వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఒక 2 నిమిషాలు అలా కలిపేస్తే వేగిపోతాయి. దోరగా చాలు. సరిపోతుందండి. వేగిపోయినాయి చూసారా? స్టవ్ ఆపేద్దాం. ఇదిగోండి బెల్లం బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడి, అదిగోండి ఒక హాఫ్ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోండి. వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆపేద్దాం. ఆపేసి ఇప్పుడు పైన మనం నేతిలో వేయించుకున్నాం కదండి బాదం జీడిపప్పు, ఇవి పైన వేసేద్దాం. అంతేనండి, మన అటుకుల పాయసం రెడీ. సబ్స్క్రైబ్.